नमः शिवाय नमः श्री महागणाधिपतये नमः प्रियतररुद्धावरं उपासंधान विघ्नेश्वरा स्वामी के तांबूलं समर्पयामि प्रियतररुद्धामहागणाधिपतं भक्तानां एकदन्तमुपास्महे अखण्डलं मण्डलाकारं त्रिनेत्रं गणगणालंकारगणाधिपति उग्रता परमकृपा सुमुद्रा लक्ष्मी वरपुत्र विघ्नेश्वर स्वामी देवताख्याय नमः। ओम तत्पुरुषाय विद्महे ओम तत्महादेवाय धीमहि तन्नो रुद्र। विघ्नेश्वर स्वामी को सुवर्ण परवल मंत्र पुष्पम यज्ञम करिष्यामि श्री महागणाधिपति वरं समर्पयामि देवे तदनुदानमुदितं देवं अति श्री कल्याण विघ्नेश्वर स्वामी वारिके रूपम समर्पयामि। विघ्नेश्वरुడికి పూజ చేయాలి। ఆ విఘ్నేశ్వర స్వామి పూజ ముందుగా అందుకునేవాడు విఘ్నేశ్వర స్వామి। ఆ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసినాక ఎవరికైనా పూజ చేయాలండి। అలా శాస్త్రాలు చెప్తున్నా। అలా విఘ్నేశ్వర స్వామికి అందరూ కూడా ఒకసారి మన नमो श्री विश्वनीलाय वीर्याय वीर्याय भास्महे ब्रह्मोत्तरात्मन्नत्रा श्री पार्वती पर्वता विघ्नेश्वरा श्री विघ्नेश्वरा स्वामी वारिकी आनंद कर्पूरा नीराजनं समर्पयामि। विघ्नेश्वर स्वामी के यथास्थानं करिष्यामि। महादेवाय नमः। ओम श्री वीरभद्राभ्यो नमः। प्रियतररुद्धा
మయానీతో శివనామాలు పెట్టండి రమ్మ రాసి కుంకుమ బొట్టు నీరు బొట్టు కూడా స్వామికి భేదం సమర్పయామి రూపకర్మ సమర్పయామి భద్రకాళి సమేత వీరభద్రాస్వామి దేవతోభ్యో నమః సమేత వీరభద్రాస్వామి దేవతోభ్యో నమః ప్రళయధరుద్రావృపాసుంధ్రావితాకారాశ్రీ కళ్యాణః వీరభద్రాస్వామి దేవతోభ్యో నమః వస్త్ర పరంకరణం సమర్పయామి విఘ్నపరివేశం సమర్పయామి ఓం శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవతాఖ్యాయ నమః నూతన వస్త్ర విజ్ఞోపేతకం సమర్పయామి కనకమ్మ తోటవూరు వీరకనకమ్మ దేవతాభ్యో నమః అక్షరభాయ నమః ఓం శివాయ నమః ఓం విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఓం రుద్రాయ నమః ఓం శివాయ నమః ఓం భద్రాయ నమః ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వలోకేశాయ నమః ఓం శివాయ నమః ఓం దేవదేవ ఓం నమః శివాయ వీరభద్రేశ్వర మీరు పత్ర పూజ చేస్తున్నారు అలాగే జమ్ము పత్రితో కూడా పూజ చేస్తున్నారు ఓం శివే శిమేతే పాపం శివే శత్రు వినాశిని అర్జున ధనుర్ధారి రామణ్య ప్రియదర్శిని జమ్మి వృక్షం దగ్గరికి వెళ్ళంటే మనం తెలిసి మనసులో మీ తోటవారి వీరభద్రాస్వామి తలుచుకొని మీ చేతికి వచ్చినంత కొద్ది కొద్దిగా పూజ చేసుకోండి అలా నొక్కకూడదండి అండి అలా సామాన్ దూపేసి నమస్కారం చేసుకొని మీ తోటవారి వీరభద్రాస్వామికి అలా పెట్టినారు సామ్రాన్ ఓం నమః శివాయ నమః వీరభద్రాస్వామి దేవతాభ్యో నమః తోటవూరు వీరభద్రాస్వామి దేవతాభ్యో నమః వీర కవీర వీరభద్రోత్తర భద్రకాళి సమేత వీరభద్రాస్వామి దేవతాభ్యో నమః ఓం నమః శివాయ వీరభద్రాయ రుద్రాయ తోటవారి వీరభద్రేశ్వర స్వామి దేవతాఖ్యాయ నమః శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవతాఖ్యాయ నమః మీ తోటవారి వీరభద్ర స్వామి ఎలా పుట్టాడు అనేది పుట్టుదల చెప్పినప్పుడు చక్కగా అందరూ అచ్చరపండేదానికి సంతోషం అండి అలా కొద్ది కొద్దిగా పేర్చున్నారు తక్కువ అక్షర కాశీలో చారమందు యజ్ఞము అనఘ ఆ దక్ష ప్రజాపతి యజ్ఞము అనఘ ఆ వ్యజ్ఞానికి కట్టగా బ్రహ్మ లోకము నుండి బ్రహ్మను పిలిచి ఇంద్రలోకము నుండి వైకుంఠము నుండి ఆ విష్ణువును పిలిచి పురుషులను పిలిచి విజ్ఞాని ననుపగా అంతలోనే నారద మునేంద్రుడు ఓ బ్రహ్మపుత్ర ప్రజాపతి ఆది దంపతులు అయిన అర్ధనానేశ్వరులు ఏని యజ్ఞము వ్యక్తము కదా ఏమైనా పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే కదలదు కదా అన్నగా ప్రజాపతి ఆ పరమేశ్వరుడు ఆ కుమార్తె సతీదేవిని ఆ ఇష్టపూర్వంగా ఇష్టము లేకుండా వివాహము ఎప్పుడైతే చేసుకున్నాడో ఆ పరమేశ్వరుడు శ్మశానవాసి కాలములో తినేవాడు పరమేశ్వరుడు రాకపోతే యజ్ఞం ఆగుతాదా అని దక్ష ప్రజాపతి ఆరథుడితోని అక్కడ ఉన్న
సామ్రాజ్యము నుండి ఆర్దివారు మాయమాయే మాయమాయి ఆరదుడు కైలాసమునకు వెళ్ళగా పరమేశ్వరుడి పూజ కొరకు పుష్పములు కొయిచున్న సతీ దేవి దగ్గరికి మా కాక్షాయిని సతీదేవి ఈ తండ్రి దక్ష ప్రజాపతి సాక్షారములోని యజ్ఞము చేస్తున్నాడు. నీకు చెప్పలేదా అని కలగము పెట్టి నారద మునేంద్రుడు మాయమాయగా అక్కడ సతీదేవి పరమేశ్వర స్వామి ఆ తండ్రి దక్ష మహారాజు సాక్షారములోని యజ్ఞము చేసుకున్నాడు కదా, నేను వెళతాను అనగా పరమేశ్వరుడు పిలవని పేరంటానికి ఎల్లరోజు సతి ఓ మానము జరుగును అనగా సతీదేవి తల్లి తండ్రి దైవముతోను సమానము కదా, పుట్టిల్లు దేవాలయముతోను సమానము కదా, మనల్ని పిలవని కారణం ఏంటని నేను వెళ్ళి అడుగు వస్తాను స్వామి అని సతీదేవి ఆ దక్ష ప్రజాపతి సాక్షారములోని చేయుచున్న యజ్ఞానికి వెళ్ళను. ఆ చోట ఉన్న వినితురాళ్ళు ఎవరు ఆమెతోటి మాట్లాడుకుంటే అక్కడ సతీదేవి అగ్ని దేవుణ్ణి పిలిచి అమ్మ గుండమున అశ్వమాయిన సతీదేవి మంత్రిని వింట పార్వతీదేవిగా పుట్టగా అక్కడ నారదుడు వారు పరమేశ్వర ఓ నందీశ్వర సతీదేవి ఇంకా లేదు నాయన మరణించింది అని చెప్పగా అక్కడ పరమేశ్వరుడు పుత్ర తాండవు చేసి కుడి వైపున ఉన్న చెట్టను తీసి కైలాస పర్వతాలపై పట్టగా ఉగ్ర రూపమున తోటవారి భద్రుడు పుట్టాను తిన వెంటనే ఓ భూదేశ ఓ సొంబేశ ఓ కాలసపుటి ధరించిన వాడా చంద్రుడు ధరించిన వాడా నన్ను సృష్టించిన కారణం ఏంటని పరమేశ్వరుని ఈ తోటవారి వీరభద్ర స్వామి అడగగా పరమేశ్వరుడు ఓ వీరభద్ర ఈ తల్లి సతీదేవి దక్షుడు యజ్ఞానికి వెళ్ళి దగ్ధమాయే దక్షుడు యజ్ఞంబు దగ్ధంబు చేయమని వీరభద్రాస్వామికి ఆజ్ఞాపింపగా ఇక్కడ వీరభద్రుడు బ్రహ్మదేవుని పిలిచి కొన్ని ఆయుధములు అడిగాను. అదిగో అల్లాయుధము, వేరు చక్రము, వేరు తాడు, వేర పలక, ఆముకోళ్ళు, ఏకబెత్తము, గొడ్డల విల్లు, అరా చేత పిడికత్తి ఇటువంటి అన్ని ఆయుధములతో రసాయుధాలతో ఆ వీరభద్ర స్వామి వీర నాట్యము చేస్తూ నీ పాదము క్షారమందు మొప్పంగా భూమి దత్తరల్లే భీకర ప్రళయ భీకర నీ పాదము క్షారమందు మొప్పంగా భూమి దత్తరల్లే అంతటా వీరభద్రుడు ఆ దక్ష ప్రజాపతి శిరస్సు నరకగా ఆ శిరస్సు ఆమ గుండమున పడి అశ్వమాయే అంతటా దక్ష కన్య ఓ వీరభద్ర ఓ పరమేశ్వర ఓ నందీశ్వర అతి భిక్ష పెట్టమని పొంగు దాసే ఆమ భాగమున దిక్కున ఉన్న శిరస్సును తెచ్చి ఆ దక్షుడికి అవుత బహు సృష్టి విద్యలకు వీరముష్టి ప్రపంచములకు పునీతాకార నిన్ను నమ్మిన ఈ ప్రాణభక్తులకు కోటవారి శ్రీ వీరభద్ర
వీరభద్ర శ్రీ వీరభద్ర నమస్తే నమస్తే నమో నమస్తే హర హర మహాదేవ హర మహాదేవ శ్రీమన్ మహాదేవ సురక్షక దక్షిణం చ హర హర మహాదేవ హర మహాదేవ దక్షిణం చ జబలవర్ణ నంది భారదేశ నాగేంద్ర కేచోర గంధర్వ సంహార హర మహాదేవ హర మహాదేవ అల్పరక్ష సిద్ధ విద్యాధర సేవికాంగి విమలపరమచ్చ హర మహాదేవ హర మహాదేవ ఓం నమ శివాయ వీరభద్రాయ రుద్రాయ దిగంబరాయ త్రిలోచన ఆచరవ సంధ్రాహితాకార శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవతోభ్యో నమః. నొక్కకోండి సేది అంత అంతలా పూజ చేసుకోవాలి. ఓం నమ శివాయ వీరభద్రేశ్వర స్వామి దేవతాఖ్యాయ నమః. ఓం త్రిదులం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. వీరభద్ర అంటే మారేడు రాకపోతే పూజ చేసుకుంటారు. చక్కగా అనగా తొక్కున్నారు పూజ చేసుకోండి. ఓం శివే శివేదే పాపం శివే శత్రు వినాశిని అగ్ని ధనుర్ధారి రామణ్య ప్రియదర్శిని జమ్మి వృక్షం ఆకులతో కూడా అనగా పూజ చేసుకున్నారు. శ్రీ విశ్వనాథుండు శ్రీ విశ్వనాథుండు జగదాంబాదేవి జగదాంబాదేవి మూడు పిండాలను సృష్టించి సృష్టిగా చేసి తొలి పిండంబు బ్రహ్మ దేవుణ్ణి చేసి రెండో పిండంబు మహావిష్ణువుని చేసి మూడో పిండంబు పరమేశ్వరుని సృష్టిగా చేసి బ్రహ్మ విష్ణువు మహేశ్వరును సృష్టించి సృష్టిగా చేయగా బ్రహ్మ దేవుని కుమారుడు ఆ దక్షుడు భార్య 28 రోజులు పూజ చేయగా కోటి దేవతలు కోటి దేవుళ్ళు రాగా రంగులివ్వగా 28 మంది కుమార్తెలను ఆ దక్షుడికి కుమార్తె సతీదేవి పరమేశ్వరునికి వివాహము కాగా ఇంకా 27 మంది
తగిన వరుడు అస్సరవా. తగిన వరుడు అస్సరవా. ఎవరు అనగా అస్సరవా. ఎవరు అనగా అస్సరవా. 27 మంది అస్సరవా. కుమార్తెలను అస్సరవా. చంద్రుడికిచ్చి అస్సరవా. వివాహము చేయగా అస్సరవా. వివాహము చేయగా అస్సరవా. ఓ చంద్ర అస్సరవా. 27 మంది అస్సరవా. కుమార్తెలకు అస్సరవా. ఒకేలాగా అస్సరవా. చూడమని అస్సరవా. ఆ చంద్రుడికి అస్సరవా. చెప్పగా అస్సరవా. 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 ఇక్కడ చంద్రుడు అస్సరవా. అంజన్య స్వామి అస్సరవా. అని వివాహము చేసుకొని అస్సరవా. అని వివాహము చేసుకొని అస్సరవా. చంద్ర లోకానికి వెళ్తాడు.